ఓం నమ శివాయ. ప్రపంచంలో దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే భగవంతుడు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఋషులైతే అగ్నిలోనే భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత సామాన్యమైనటువంటి మానవులు భగవంతుని ఆరాధించుకోవాలి. ఆ అగ్నిలో భగవంతుడు ప్రతినిత్యం వస్తాడా? అంత పవిత్రత మనకుందా? లేదు. ఋషులు ఏం చేశారంటే ఒక శిల్పం, ఒక విగ్రహ రూపంలో భగవంతుణ్ణి మనకు అందించడం జరిగింది. భగవంతుడి నుంచి వచ్చినటువంటి పంచాలన స్వామి యొక్క 5 ముఖాల నుంచి బయటకు వచ్చినటువంటి పంచాచారుల్లో ప్రప్రథములు రేణుకాచారులు. వారు ప్రవేశపెట్టినటువంటి మార్గం ఏంటంటే హస్తంలో లింగం. ఆ లింగాన్ని ఆరాధించేటటువంటి సంప్రదాయము లింగాయత్ సంప్రదాయము. జంగమ అర్చకులు జంగమ సంప్రదాయము లింగాయత్ సంప్రదాయము పుట్టినటువంటి క్షేత్రం ఈ కొలనుపాక. ఈ లింగ ప్రధానం శివుణ్ణి పూజించేటటువంటి విధానము ఈ సంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి